శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం ముండకోపనిషత్తుకి ప్రారంభంలో జగద్గురువులైన శంకర భగవత్పాదుల వారు ప్రసాదించినటువంటి సంబంధ ఆ భాష్యంలో ఏ విశేషాలు ఉన్నాయో అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. సహజంగా ఏ ఉపనిషత్తుకైనా ఏముండాలి అంటే 4 విశేషణాలు ఉండాలి అని చెప్తారు. సంబంధ చతుష్టయం అని చెప్తారు. ఆ సంబంధ చతుష్టయాన్నే ఇక్కడ స్వామివారు ఈ ఉపోద్ఘాత భాష్యంలో వివరించి చెప్పారు. ఏమిటా సంబంధ చతుష్టయము అంటే విషయం, ప్రయోజనం, సంబంధం, అధికారి. ఇవి 4నట. విషయం అంటే మీరు చెప్పబోయే గ్రంథంలో ఏమి చెప్తారు, ఏ విషయం చెప్తారు అది చెప్పాలి ముందు. అంతే తప్ప ఒక విషయంలో ప్రారంభించి మరి ఒక విషయంలోకి వెళ్ళడం, ఇలా అతిపాతం ఇలాంటివి జరుగుతాయేమోనని ముందు ఏం చేయాలి అంటే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఇప్పుడు మరి ఏ ఉపనిషత్తుకైనా విషయం ఏమిటి అంటే పరబ్రహ్మాన్ని గురించి తెలియజెప్పటమే, బ్రహ్మాత్మైక్య విజ్ఞానాన్ని గురించి తెలియజెప్పటమే. ఇది విషయం. తర్వాత రెండవది ప్రయోజనం. ప్రయోజనం ఏమిటి? ఏ ప్రయోజనాన్ని ఆశించి మీరు ఈ విషయం చెప్తున్నారు? ప్రయోజనం అనేది మోక్షం. ఈ మోక్షం అనేది పురుషార్థాల్లో 4వది. పురుషార్థాలు ఎన్ని చెప్పారు? 4 చెప్పారు. ఏమిటవి 4? ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇందులో 4వది మోక్షం. లోకంలో ధర్మ అర్థ కామ ఈ 3 పురుషార్థాలే. ఇవి అనిత్యాలని, మోక్షం ఒకటే నిత్యము అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి నిత్యమైనటువంటి పురుషార్థాన్ని సాధించుకోవటానికి, సాధకుడైన వాడు సాధించుకోవటానికి ఈ ఉపనిషత్తుని కనుక అధ్యయనం చేసి దాన్ని ఆచరణలో పెట్టుకున్నట్లయితే మోక్ష ప్రాప్తి వస్తుంది. ఎందుకు అంటే మోక్షము అంటే పరమాత్మను గురించి తెలుసుకోవటం, పరమాత్మ తాను అయిపోవటమే మోక్షము. విషయం పరమాత్మే కాబట్టి, ప్రయోజనం మోక్షం కాబట్టి ఆ రెండింటికి సరిపోయింది. విషయం, ప్రయోజనం. తర్వాత పోతే ఇంకోటి ఏంటంటే సంబంధం. సంబంధం అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రయోజనానికి ఆ విషయానికి మధ్యలో సంబంధం, సాధ్య సాధన సంబంధం. ఈ సాధకుడు ఏం చేస్తాడు? సాధ్యమైన మోక్షాన్ని సంపాదించుకోవటానికి ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సాధనాన్ని కూడా చెప్పాలి. అయితే ఈ సాధ్య సాధన సంబంధం పరాపర విద్యలు రెండింటిలోనూ ఉంటుంది. అపరా విద్యలో ఈ సాధ్య సాధన సంబంధం సాధ్యము. అక్కడ కూడా ఆ దేవత, ఏ దేవత ఉపాసించబడుతున్నదో ఆ దేవత యొక్క లోకమే సాధ్యం. తర్వాత సాధనాల్ని సాధకుడు సమకూర్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం విషయంలో మాత్రం సాధ్యం బ్రహ్మజ్ఞానమే. సాధనాలు కేవలం బాహ్య సాధనాలతో పని లేదు. ఆంతరమైన సాధనం మనస్సు యొక్క దృఢ నిశ్చయం ఒకటే ప్రధానం. ఇది ఈ విధమైన తేడా. సంబంధం, విషయం, ప్రయోజనం, సంబంధం. పోతే ఈ మూడింట్లో అధికారి ఎవరండి? ఇవన్నీ చేసి పాల్గొని సాధించుకోగలిగిన అర్హత ఎవరికి ఉంటుంది? అధికారి ఎవరు అంటే
సాధ్య సాధన అది సాధ్య సాధన చతుష్టయ సంపత్తి గలవాళ్ళు, సాధన చతుష్టయ సంపత్తి గలవాళ్ళు అతడు అధికారి. అధికారికి సాధన చతుష్టయం ఉండాలి, 4 సాధనాలు ఉండాలి. ఇవేవో బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చిపెట్టుకొని అక్కడ పెట్టి ఆ సమయానికి వాటిని ఉపయోగించేవి లాంటివి కావు. ఈ సాధనాలు కూడా ఇవి కూడా చాలా అతి ముఖ్యమైనవి. అవి ఏం చెప్తున్నారు? మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకం, తర్వాతది ఇహాముత్ర ఫలభోగ విరాగం, ఆ తర్వాత శమదమాది సాధన సంపద, ఆ తర్వాత ముముక్షత్వం. ఈ 4 సాధన చతుష్టయము అంటారు. ఇందులో నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్యం, ఏది అనిత్యం. ఈ శరీరం అనిత్యం, జీవుడు అనిత్యం. ఆ తర్వాత ఈ శరీరంలో ఉండే ఇంద్రియాదులు ఇవి కూడా అనిత్యమే. కానీ ఈ అనిత్యాల కంటే నిత్యమైనది, భిన్నమైనది ఆత్మతత్వం ఉన్నది, అది నిత్యం అనే విషయాన్ని తెలుసుకోవాలి ముందు సాధకుడు. తెలుసుకుంటే ఏమవుతుంది? అనిత్యం వెంబటబడి పోడు. ఏం చేస్తాడు? నిత్యమైన దాన్నే సాధించుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు. కాబట్టి అనిత్య వస్తువులేవి, అనిత్య వస్తువులేవి అనేటటువంటి వివేకాన్ని అతడు తెలుసుకోవాలి. రెండవది ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యం. అముత్ర ఇహలోకంలో ఉండే ఫలితాలు ఏమిటి? ఆ కర్మాచరణ ద్వారా కానీ ఇంకా మిగిలిన విషయాల ద్వారా కానీ ఇహలోకంలో ఉండే ఫలితాలని ఇవి స్థిరములు కావు. కాబట్టి వీటిని ఏం చేయాలి అంటే విడిచిపెట్టేయాలి. ఇవి ఇహలోకంలో సుఖాల్ని కలిగించేవి దార, సుత ఇలాంటివి, ఆస్తి, ధన, ధాన్య, సంపద ఇలాంటివన్నీ ఇహలోక సుఖ ప్రాప్తికి సాధనాలు. ఇవి అనిత్యాలే. ఇవి మనకి బ్రహ్మజ్ఞానంలో తోడ్పడేవి కావు అని వీటిని విడిచిపెట్టాలి. అలాగే అముత్ర అంటే పరలోకం, పరలోకార్థం అంటే స్వర్గసుఖ ఫలాలు, అవి కూడా అనిత్యమే. నువ్వు ఎంత పుణ్యం చేస్తే అంతకాలమే ఆ స్వర్గాది సుఖాలు అనుభవిస్తావు. మళ్ళీ వచ్చి ఈ జన్మ ఏదో ఒక ఉపాధిలో పడవలసిందే. కాబట్టి ఇహలోక సుఖం, పరలోక సుఖాలు 2 శాశ్వతం కాదు, అనిత్యములే. అవి అనే వైరాగ్య భావం ఉండాలి. మరి ఏది నిత్యము అంటే పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత ఆనంద స్థితి ఏది ఉన్నదో అదే ఆనందం తప్ప ఇహలోక ఆనందాలు, పరలోక ఆనందాలు ఇవి అశాశ్వతములైనవే అనే భావం, ఆ వైరాగ్యం ఉండాలి. అంటే ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి, ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యం ఉండాలి, తర్వాత శమదమాది సాధన సంపద ఉండాలి. అవేమిటనమాట? శమ దమ ఇవి అన్నీ ఉండాలి. శమము అంటే ఇందులో లౌకిక వ్యాపారాల నుంచి మనస్సుని మరలించటం, అంతరింద్రియాల్ని వాటి వ్యాపారం నుంచి మరలించి అవి ప్రశాంతంగా ఉండేటట్లు ఆ ప్రశాంత స్థితి నిన్ను బ్రహ్మజ్ఞానం వైపుకి నడిపించడానికి అనుకూలంగా ఉండే విధంగా నిన్ను సిద్ధపరచుకోవాలి. అది శమం. పోతే దమము అంటే బహిరింద్రియాల్ని, అవి ఈ బాహ్య వ్యాపారాలైనటువంటి సుఖాల్ని పొందటానికి ఆ వెంపర్లాట్లో పడకుండా అవి కూడా నివృత్తిని పొంది తమ యొక్క ఆ వెంపర్లాట నుంచి ఉపశమనాన్ని పొంది స్థిమితంగా ఉండటం, ఆ విధంగా వాటిని తయారు చేసుకోవాలి. బాహ్యేంద్రియాల్ని మరలించాలి. తర్వాత ఆది అంటే ఇంకా శమ దమ, ఇంకా ఏమున్నాయి? ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, మొత్తం 6 ఇవి. అది ఆ శమాది పంచకం అన్నమాట. అంటే ఏమిటి? ఇందులో మళ్ళీ ఉపరతి అంటే వేద విహితాలైన నిత్యాది కర్మల్ని సన్యసించడం.
ఇంకా నిత్యకర్మల్ని సన్యసించడమే ఇది కొంచెం తీవ్రమైంది. ఇది అంత తేలిగ్గా ఒప్పుకోబడేది కాదు. అయినా సరే ఇది అవసరం. ఉపరతి. తర్వాత తితిక్ష అంటే రాగద్వేషాలని, సుఖదుఖాలని, శీతోష్ణాలని, ఇలాంటి ద్వంద్వాల్ని సహించాలి. దీని గురించి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్తాడు. తితిక్ష, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ అంటే గురువు మీద భక్తి, ఆయన చెప్పేటటువంటి మాటల మీద అఖండమైన గౌరవం, ఇవి ఉండాలి. అది శ్రద్ధ. ఇంకపోతే సమాధానం అంటే నిద్ర, సోమరితనం, అలసత్వం ఇలాంటివి లేకుండా చేసి మనస్సుని నిరంతరం ప్రత్యగ్ర దృష్టితో బ్రహ్మజ్ఞానం వైపుకి మళ్లించి ఉంచటమే సమాధానం. ఈ విధంగా ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉన్నవాడికే ఈ వేదాంత పరిజ్ఞానంలో పరిశ్రమ తప్ప మిగిలిన వాళ్ళకి అది ఉన్నా అది అంతా ఫలించదు. ఈ సంబంధ భాష్యంలో భగవత్పాదులు ఈ విషయాల్ని చూచాయిగా నిరూపించి ఇప్పుడు ఏమన్నారు అంటే, జ్ఞానమాత్రే యద్యపి సర్వాశ్రమిణాం అధికారః తథాపి సన్యాస నిష్ఠైవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం నా కర్మసహిత ఇది అని చెప్పి దానికి ఏం చెప్పారు? భైక్ష్యచర్యాంచరంతః సన్యాసయోగాదీతి బ్రువన్ దర్శయతి అని చెప్తూ ఏమన్నారు? విద్యా కర్మ విరోధాచ, విద్యకి కర్మకి విరోధమే. అంటే ఈ విరోధం అంటే ఇది నిజమైన ఏదో శత్రుత్వం అని కాదు. ఇది మనం ఎలా అర్థం విద్యల్ని కర్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది భగవత్పాదుల హృదయం. ఇలాగే ఇంతే. ఏమిటి అంటే కర్మలు ప్రాథమిక దశలో తప్పనిసరి. కర్మలు లేనిదే మనఃపరిపక్వత సిద్ధించదు. అయితే కర్మలు విద్య ఒకే జన్మలో సిద్ధిస్తాయా? చెప్పలేరు. ఎవరు చెప్పగలరు? ఒక జన్మ కాకపోతే ఎన్ని జన్మలు ఉంటాయండి? మనిషికి ఎన్ని జన్మలైనా ఉంటాయి. జన్మలు ప్రధానం కాదు, గుణములే ప్రధానం. దీనికి నిరూపణ ఇప్పుడు ఈ ఉపాధి ఉందండి. ఈ ఉపాధిలో మొదట్లో బ్రహ్మజ్ఞాన దృష్టి ఉందా? లేదు. ఎప్పుడో తర్వాత వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరు ప్రేరేపించారని వచ్చింది అంటే దానికి ఆ వాసన బలంతో. వాసన ఎక్కడిది? పూర్వ కర్మల వల్ల. నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే పనులు ఏవి ఈ జన్మలో చేయలేదే. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? వెనకటి నుంచి వచ్చింది. ఇంకా దీన్ని వేరేగా ప్రత్యేకించి నిరూపించాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు జీవితాంతం మనం ఈ బ్రహ్మజ్ఞాన నిష్టలోనే ఉంటాం కాబట్టి ఈ వాసన మనకు ఇహకృతాత్ పూర్వకృతాత్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఆ వాసన అంటే గతం నుంచి చేసినటువంటి కర్మలు, ఉపాసనల ఫలితమే జ్ఞానం యొక్క ఆ స్పర్శ బలము, జ్ఞానము యొక్క వికాస ఫలితము. ఈషన్మాత్రంగా ఈ మనస్సులో జ్ఞానం చొరబడటమే ప్రయోజనం. పూర్వరంగం ఉంది. ఈ ఉపాధి కేవలం ఒక పరిమితమైన కాలం వరకే ఉంది. కానీ ఈ గుణాలు అనంతంగా వస్తున్నాయి. అలా దృష్టితో కనుక చూసినట్లయితే గుణాలు ఏం చేస్తాయి? క్రమంగా కర్మలు ఉపాసనల్లోకి, ఉపాసనలు జ్ఞానంలోకి అలా సంక్రమించుకుంటూ పెడతాయి. అది ఒకే ప్రవాహం కాదు, అనేక ప్రవాహాలు ఉన్నాయి. వందలాది వేలాది ప్రవాహాలు ఉంటాయి. దానికేముంది? అయితే ఈ వెళ్ళే ప్రవాహంలో ఈ ఉపాధులు మధ్య మధ్యలోకి వెలుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రవాహం జరిగిపోతూ ఉంటుంది. మనం ఆ ప్రవాహం అని మనం గనక ఆలోచన జ్ఞానం తెలుసుకున్నట్లయితే ఆ ప్రవాహం నన్ను ఎక్కడికి తీసుకెడుతుంది అనే దృష్టి నీకు కలిగినట్లయితే అది మోక్షస్థితికి తీసుకువెళ్తుంది. దీనిని ఇంకా ఇదమిద్ధంగా సూక్ష్మంగా వివరించి వర్ణించి చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. కానీ స్థూల భావన మాత్రం
ఇది ఇలా ఉంటుంది. విద్యలు కర్మలు కాబట్టి విరోధం కాదు, ఒకదానికొకటి ఇవి సమన్వయపరుచుకొని సహకారం అందించేవే, కానీ ఏకకాల ప్రయుక్తంగా ఉండవు. అది విద్యాకర్మ విరోధం అంటే విద్య బ్రహ్మజ్ఞానం పరిపూర్ణమయ్యి ఇంకా మోక్షం తప్పదన్న స్థితిలో కర్మలు ఉండవు. అది దానికి తీసుకోవాల్సిన అర్థం విద్యాకర్మ విరోధాచ అంటే. అంతే తప్ప తెలిసి తెలియక ఇవి వదిలిపెట్టేయడం ఇలాంటి తెలివి తక్కువ పనులు ఉండవు. దాన్నే చెప్తున్నారు, నహి బ్రహ్మాత్మైకత్వ దర్శనేనా, అటువంటి దర్శనం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే సహకర్మ స్వప్నేపి కర్మ సహ జ్ఞానేన తత్వదర్శనేన కర్మ సహ స్వప్నేపి సంపాదయితం న శక్యం. అటువంటి దర్శనం కర్మతో కలిపి స్వప్నంలో కూడా నీకు సిద్ధించదు అని చెప్తున్నారు. దానికి ఏం కారణం చెప్తున్నారు? విద్యాయా కాల విశేష అభావాతు అంటే ఎందుకని విద్యలో ఈ కాలం ఉండాలి, ఈ కాలమే పనికొస్తుంది, ఇది కాదు అనే కాల విశేషం యొక్క స్థితి అనేది లేదు. విద్యాయా కాల విశేష అభావాతు అంటే అర్థం ఏంటన్నమాట. అది ఒకటే కాదు, అంతేకాదు ఇంకొకటి కూడా చెప్తున్నారు, అనియత నిమిత్తత్వాత్ కాల సంకోచ అనుపపత్తి. కాల సంకోచం, కాలాన్ని తక్కువ చేసి ఇదిగో ఈ రెండు కాలాల మధ్యలోనే ఇది, ఈ కాలాల మధ్యలో ఇది అని కాలాన్ని సంకోచింపచేయటం అనేది అక్కడ అది సాధ్యం కాదు. వేటి చేత? అనియత నిమిత్తత్వాత్, దానికి నిమిత్తం లేదు, నియతమైన నిమిత్తం లేదు దానికి. ఇది ఈ కాలంలో చేయబడాలి అనే నియతమైన నిమిత్తం అనేది లేదు. అది ఎక్కడుంది? అపరవిద్య సందర్భంలో ఉంది, అక్కడ చేయాలి. ఇక్కడ అంటే అర్థం ఏంటనమాట, ఇప్పుడు ఏమిటి అంటే ఇది జీవుడు బ్రహ్మంతో ఏకం అనే దృష్టి బ్రహ్మ విద్య. ఆ దృష్టిలో నెలకొన్న అతడుని ఏమంటారు? బ్రహ్మనిష్ఠుడు అంటారు. ఇది విషయం. జీవుడు లేడు, బ్రహ్మమే ఉన్నది, జీవబ్రహ్మ ఐక్యతే నా విధానం అనుకొని ఎప్పుడూ బ్రహ్మ ఆలోచన స్థితిలో ఉండేవాడు బ్రహ్మనిష్ఠుడు. ఇక్కడ ఒక పూర్వపక్షం వస్తుంది. ఏమని పూర్వపక్షం వస్తుంది? అవునయ్యా, నువ్వు బ్రహ్మనిష్ఠుడు అంటున్నావు, బాగానే ఉంది, ఎప్పుడు ఆ నిష్ఠలోనే ఉంటే కుదరదు కదా, బయటకు వస్తాడు కదా, వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కర్మల్ని చేస్తాడు. మరి ఆ కర్మలకి అతని జ్ఞానంతో సముచ్చయం గలదంటావా లేదంటావా? ఎప్పుడూ బ్రహ్మనిష్టలోనే ఉండడు, బయటకు వస్తాడు, వచ్చినప్పుడు కర్మలు చేయాలి. ఇప్పుడు కర్మజ్ఞాన సముచ్చయం ఉందంటావా లేదంటావా? దానికినే అది నివారించడానికే విద్యాయా కాల విశేషాభావాత్ అన్నది. లేదు, అలాంటి కాల విశేషమే లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే కర్మల్ని ఆచరించేటప్పుడు మాత్రం ఉదితయే జుహోతి అంటే ఉదితే జుహోతి అంటే సూర్యోదయానికే ఉదయింపగానే ఈ కర్మలు చేయాలి అనే నియమం అక్కడుంది, ఇది ఇక్కడ లేదు. ఈయన బ్రహ్మనిష్ట ఎప్పుడు పెట్టుకుంటాడు, కర్మలు చేస్తూ ఉన్నా కూడా లోపల బ్రహ్మనిష్ట ఉంటుంది. అలానికి కాల నియమం అనేది విద్యా సందర్భంలో కాల విశేషం లేదు అని భావం. అంటే బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడూ బ్రహ్మనిష్టలోనే ఉంటాడు, ఆ నిష్టను చాలించడు, బాహ్య ప్రపంచంలోకి రాడు, కర్మల్ని ఆచరించడు. మరి లోక సంగ్రహం కోసం కర్మల్ని ఆచరిస్తాడు. ఆ కర్మల యొక్క అవి కర్మలైనా అకర్మలే, అవి కర్మలు కావు, కానీ చూసేవాళ్ళకి అవి కర్మలుగా అనిపిస్తూ ఉంటాయి. అది చూసేవాళ్ళ యొక్క దృష్టిలోపమే తప్ప ఆ సాధకుడి యొక్క దృష్టిలో అది చాలా ఉన్నతోన్నతమైన స్థితి. ఆ స్థితిని పొందినా కనీసం ఈ జీవిత కాలంలో అది కూడా గొప్ప విశేషంగానే చెప్పవచ్చు. కాబట్టి విద్యాయా కాల విశేష అభావాత్ అనియత నిమిత్తత్వాత్ కాల సంకోచ అనుపపత్తి. దానికి నియత నిమిత్తత్వం లేదు కాబట్టి కాల సంకోచం అనేది కూడా పనికిరాదు అని చెప్తున్నారు. అయితే తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ.
యత్తు గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం న తత్ స్థితం న్యాయం బాధితుముత్సహతే. యత్ గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం నా తత్ స్థితం న్యాయం బాధితుం ఉత్సాహతే. బ్రహ్మ విద్య ఆ సాధనా సందర్భంలో, ఆ ప్రవచన సంప్రదాయంలో అంగిరసుడు మొదలైనటువంటి వాళ్ళు గృహస్థులే. వాళ్ళు ఏం చేస్తున్నారు? కర్మల్ని ఆచరిస్తున్నారు. కాబట్టి ఈ కర్మల్ని ఆచరించడం అనే ఆ గుర్తున్నదే యత్తు గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం. బ్రహ్మ విద్యా ప్రవచనంలోను కర్తృత్వాది లింగం, కర్మల్ని ఆచరించేటటువంటి ఆ గుర్తు ఉన్నదే లింగం అంటే గుర్తు. అది నా తతు స్థితం న్యాయం బాధితం. స్థితమైన న్యాయం ఏమిటి అంటే జ్ఞానానికి కర్మలకి పడదు అనేది స్థిత న్యాయం. మరి వాళ్ళు అక్కడ బ్రహ్మ విద్య అధ్యాపన పరులు అయ్యుండి కూడా కర్మల్ని ఆచరిస్తున్నారు కదా అని ఆ లింగాన్ని చూపించినట్లయితే ఆ లింగం, ఆ గుర్తు ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఈ విషయాన్ని బాధించలేదు. ఏ విషయాన్ని బాధించలేదు అంటే కర్మజ్ఞాన సముచ్చయం కుదరదు అనే విషయాన్ని అది బాధించలేదు. బ్రహ్మ విద్యా సంప్రదాయ పరులైనటువంటి అంగిరసుడు మొదలైన వాళ్ళు గృహస్థులు కావటం చేత గృహస్థాశ్రమ కర్మాలని ఆచరించి ఉంటారు. వాళ్ళు ఆ గుర్తు అంటే ఆ చిహ్నం జ్ఞానకర్మల సముచ్చయానికి పొసగదు అనే శృతి సమ్మతమైన సిద్ధాంతాన్ని ఏం చేయలేదు. వందలాది విధులైనా కూడా చీకటి వెలుగుల్ని ఒక్కచోట కూర్చగలవా? అలాంటి సందర్భాల్లో కేవలం ఈ గుర్తు మాత్రం ఏం చేయగలుగుతుంది అంటున్నారు. యత్తు గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం న తత్ స్థితం న్యాయం బాధితుముత్సహతే. నహి విధిశతేనాపి, వందలాది విధులు తీసుకొచ్చి అక్కడ పెట్టినా తమః ప్రకాశయో రేకత్ర సద్భావ శక్యతే కర్తం. నువ్వు 100 రూల్స్ పెట్టినా చీకటిని వెలుగుని ఒకచోట కలిపి ఉంచగలవా? అవి ఉంచలేవు. కిముత లింగై కేవలై, అంగిరసాదులు కర్మల్ని ఆచరిస్తున్నారు అనే విషయాన్ని చూపించి ఇదే లింగము అని చెప్తే ఇది కాదు, ఈ చిన్న ఈ గుర్తులు ఏమీ చెయ్యలేవు. ఇది కూడా ఒకానొక గొప్ప తాత్విక విషయాన్ని ఇందులో పట్టి చూపిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఏమిటా విషయం అంటే పైనుంచి చెప్పుకొచ్చింది అదే. అసలు ముండకోపనిషత్తు ఎందుకు వచ్చింది అంటే ఇదే ప్రధానమైన అంశం. కర్మలు, ఉపాసనలు, జ్ఞానము. జ్ఞానాన్ని కర్మలు ఉపాసనలతో సముచ్చయం చెయ్యవచ్చును, తప్పు లేదు. మనం దేనిని వ్యతిరేకించము. కానీ అన్నింట్లో ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటో, వాటి యొక్క అంతరార్థం ఏమిటో తెలుసుకొని ఆ విధానంగా ముందుకు మనం వెళ్తాం. అది ప్రధానం. విరోధం లేదు. జ్ఞాన కర్మ విరోధమే. ఎందుకని అంటే సంపూర్ణ జ్ఞాననిష్ఠుడు కర్మల్ని పట్టించుకోడు, చేస్తాడు, కానీ అవి కర్మలనే దృష్టితో చేయడు. అది తెలియని వాళ్ళకి ఈయన కర్మలు చేస్తున్నాడు అని అనిపిస్తుంది. గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం, అది లింగం ఉన్నా, ఆ గుర్తు ఉన్నా అది నా స్థితం న్యాయం నా బాధయతి, అది ఉన్న న్యాయాన్ని ఏం బాధించలేదు. ఏమిటా న్యాయం అంటే జ్ఞాన కర్మ సముచ్చయం పనికిరాదు అనేది. దానికే ఒక చిన్న అర్ధాంతర న్యాసాలంకారంతో సమర్థించారు. నహి విధిశతేనాపి తమ ప్రకాశయో రేకత్ర సద్భావ శక్యతే కర్తం కిముత లింగై కేవలైరితి. అంటే ఏంటన్నమాట? మళ్ళీ ఒకసారి భగవత్పాదులు చెప్పిన మాటనే చూస్తే విద్యా కర్మ విరోధాత్ చ. బ్రహ్మ విద్య మోక్షాన్ని ఇస్తుంది. ఆ మోక్షాన్ని, బ్రహ్మ విద్య మోక్షాన్ని ఇవ్వటానికి కర్మల తోడు అక్కర్లేదు.
అది ప్రధానమైన విషయం, మనం గ్రహించాలి దీన్ని. మరి కర్మలు ఎందుకు? ఈ సత్వశుద్ధి కోసం, అంతే. వాటి ప్రయోజనం అంతవరకే. అంతేనా అండి? వాటికి ఏవి లోకాలు ఏవి రావా? వస్తాయి. వచ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. బ్రహ్మ విద్యా జ్ఞానం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి రావక్కర్లేదు. ఇదే ఒక చాలా 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 ప్రధానమైనటువంటి విషయం. ఇది రుజువు చేయటం ఎవరి వల్ల అవుతుంది? కేవలం శాస్త్రం చెప్పినటువంటి ఆ ప్రమాణ దృష్టితోనే మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఈ నిరూపణలు లాంటివి సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. విద్యా కర్మ విరోధాచ అంటే బ్రహ్మ విద్య మోక్షాన్ని ఇవ్వాలి అంటే కర్మల యొక్క అవసరం లేదు అని చెప్పటానికి ఇంకో కారణం ఏమిటి అంటే బ్రహ్మాత్మైకత్వ దర్శనేన సహా కర్మ స్వప్నేపి సంపాదయితం నా శక్యం. అంటే అర్థం, ఇప్పుడు విద్య కర్మకి విరుద్ధం. ఎందుకని అంటే అద్వయమైన బ్రహ్మయే ఆత్మ అనే దర్శనంతో కర్మను కలిపి నిర్వహించడం అనేది ఏదైతే ఉన్నదో అది కలయందు కూడా సంభవం కాదు. ఏమిటి కారణం? విద్యకి కాలము విశేషణము కాదు. కాల విద్యాయా కాల విశేష అభావాత్ అనియత నిమిత్తత్వాత్ చ అంటే విద్యకి కాలము విశేషణము కాదు, మరియు విద్యకు ఫలానాది నిమిత్తము అనే చెప్పడానికి వీల్లేదు. ఈ కర్మేమి నిమిత్తం విద్యకి అని చెప్పడానికి వీల్లేదు. మనం ఇందాక నుంచి తర్జన భర్జన పడుతున్నది, కింద మీద పడుతున్నది ఈ భావాన్ని అర్థం చేసుకోవటానికే. కాబట్టి విద్యని కాలాన్ని విశేషణంగా చేసి సంకోచం చెయ్యటం యుక్తియుక్తం కాదు అని చెప్తున్నారు. ఇక్కడ కర్మ ఒక కాలంలో పుట్టి మరి ఒక కాలంలో అంతమొగుటిచే కాలాంతర్గతమగును. అంతర్గతం అవుతుంది, కానీ జ్ఞానం కాలాంతర్గతం కాదు. కర్మ మాత్రం కాలాంతర్గతం. కాలం ఏం చేస్తుంది? కర్మని నియంత్రిస్తుంది. ప్రక్రియ కూడా అలాంటిదే. కానీ జ్ఞానం దీనికి విరుద్ధం. జ్ఞానోదయానికి కాలం నియామకం కాదు, కర్మ ఫలోదయానికి కాలం నియామకం. జ్ఞానోదయానికి కాలం నియామకం కాదు. జ్ఞానోదయం ప్రక్రియ అనేది కాదు. ప్రక్రియ అంటే క్రియకి కాలానికి సంబంధించబడినటువంటి విషయం. జ్ఞానం ఈ క్రియకి కర్మకి అతీతమైనది అని చెప్పాలి. కాబట్టి జ్ఞానం వేరు, కర్మ వేరు. కర్మ క్రమంగా సంపన్నం అవుతుంది, జ్ఞానం కర్మ కాలానుగుణంగా సంపన్నం అవుతుంది. జ్ఞానం కాల అతీతంగా అది ఎప్పుడు వచ్చేది అలా మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఉపాధిలో ఉండగా ఈ శేష జీవితంలో ఈ జ్ఞానాన్ని వదిలేసి ఇంద్రియ భోగాల్లో పడటం అనేది జరగదు. ఎందుకని? ఒకసారి మనస్సులో జ్ఞానం అనేది ప్రవేశిస్తే అది ఆ ప్రవేశించేటటువంటి ఆ దీక్షను బట్టి, తీవ్రతను బట్టి, ఆ నిమగ్నతను బట్టి అది వెనక్కి తిరగటం అనేది ఉండదు. అదే చెప్తున్నారు, జ్ఞానం వేరు, కర్మ వేరు. కర్మ క్రమంగా సంపన్నమవుతుంది, జ్ఞానం కాలాతీతం, క్రమంగా వచ్చేది కాదు. అది ఉదాహరణకి కళ్ళు తెరుస్తూనే రూపజ్ఞానం కలుగుతుందే కానీ క్రమంగా కాదు అని చెప్తున్నారు. సరే, దీన్ని బట్టి ఏమిటి అంటే కాల విశేషాభావాత్ అనియత నిమిత్తత్వాత్ చ కాల సంకోచ అనుపపత్తి. ఎత్తు గృహస్థేషు, గృహస్థులు బ్రహ్మ విద్యని శిష్యులకు చక్కగా బోధించటం, ఈ మొదలైన లింగం అంటే గుర్తు, అక్కడ వాళ్ళు చూపించే ఆ చిహ్నం, దాన్ని బట్టి బ్రహ్మ విద్య కర్మపరులకు గృహస్థుల యందు ఉండేది అని తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మ విద్యకు కర్మ సంబంధం ఉన్నట్లే కదా. ఇది చాలా సున్నితమైన విషయం. ఏం చెప్తున్నారు? అంగిరసాదులు ఇందాక చెప్పుకున్నాం. ఎత్తు గృహస్థేషు,
బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం. గృహస్థులలో బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని, బ్రహ్మ విద్యని గురువుగారు శిష్యుడికి అందించడం, గృహస్థుడైన గురువుగారు శిష్యుడికి అందించడం లాంటివి కర్తృత్వాది ఈ లింగం, ఈ గుర్తు ఉన్నదే, అది నా తతు స్థిత న్యాయం బాధితం ఉత్సాహతే. అది ఏం చేస్తుంది అంటే యుక్తి నిర్ధారితమైన సత్యాన్ని, బ్రహ్మ కర్మ విరోధిత్వం అనేది యుక్తి నిర్ధారితమైన సత్యం, దానిని త్రోసిపుచ్చటానికి సమర్థం కాదు. ఎందుకని ఎన్ని విధివాక్యాలు, వందల విధివాక్యాలు తీసుకొచ్చినా చీకటి వెలుగుల్ని ఒకే అధిష్టానంలో నిలబెట్టలేవు. అలాంటప్పుడు కేవలమైన లింగాలని గురించి చూసి చెప్పగలిగింది ఏమున్నది అని ఇక్కడ భగవత్పాదులు ఆయన మొత్తం మీద తన మనస్సులో ఉన్నటువంటి జ్ఞాన పరాకాష్ఠని ఆయన ఉత్తమ స్థితికి తీసుకువెళ్తున్నాడు. అలాగా అని చెప్పి కర్మల్ని ఉపాసనల్ని తక్కువ చేసి చెప్పలేదు. ఆ రెండింట్లో మీరు ఎంతసేపు కర్మలు ఉపాసనల్లోనే ఉండటం కాదయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ ఇదే విషయం ఇందాక చెప్పుకున్నాం. ఈ ముండకోపనిషత్తుకి సంపూర్ణమైనటువంటి టాపిక్ ఇదే. విషయం సంబంధం, ప్రయోజనం, అధికారి, అనుబంధ చతుష్టయంలో విషయం అని చెప్పుకున్నాం. ఇదే విషయం. తర్వాత ఇంకొక రెండో విషయాన్ని కూడా దీంట్లో ప్రస్తావించారు. అది ఏమిటి అంటే దానికి ఏం చెప్పారు, ఎత్తు జ్ఞానమాత్రే యజ్జపి సర్వాశ్రమిణాం అధికార తథాపి సన్యాసనిష్ఠా ఏవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం నా కర్మ సహిత ఇది అనే విషయం. అసలు టాపిక్ను వదిలిపెట్టరు శంకర భగవత్పాదులు. విషయం ఇది కర్మ జ్ఞాన సముచ్చయాన్ని గురించి నిష్కర్షగా చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారు, ఎవరికి అధికారి, కేవలం సన్యాసులకైనా ఈ ఉపనిషద్ విద్య కాదు. జ్ఞానమాత్రే యజ్జపి సర్వాశ్రమిణామది. మరి సన్యాసులకే అని ఆయన సన్యాసి కదా, కాబట్టి మాకే సన్యాసులకే అని ఆయన ఎందుకు చెప్పకూడదు? చెప్తే గృహస్థులు ఏమైపోతారు? ఆయనకి ఆ సన్యాసి అని గృహస్థుడనే అది లేదు. ఆయన అన్నింటికీ అతీతమైనటువంటి స్థితి. అందుకనే మొదటి నుంచి ఈ భాష్యంలోనే గనక మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నారు, పరమ పురుషార్థ సాధనత్వేన గురుణ ఆయాసేన లబ్ధ శ్రోతృబుద్ధి ప్రరోచనాయ. శ్రోతలు అంటే ఇక్కడ కేవలం సన్యాసులేనా? సన్యాసి శ్రోతలు ఎదురుకుండా కూర్చుని ఉండగా ఒక సన్యాసాశ్రమంలో ఉన్న గురువు గారు చెప్తారా? అది లేదుగా. సన్యాసాశ్రమంలో ఉన్న గురువులు అందరికీ చెప్తున్నారుగా, చెప్తున్నారు, చెప్పబోతారు కూడా. అక్కడ శ్రోతృబుద్ధి ప్రరోచనం అంటే వినేవాళ్ళకి బ్రహ్మ విద్య మీద రుచి కలగటానికి. ఆ వినేవాళ్ళల్లో అందరూ ఉంటారు. మరి అక్కడ శంకర భగవత్పాదులు స్పష్టంగా తన మనసులో వీళ్ళు వాళ్ళనే భేదభావం లేదు. జ్ఞానమాత్రే యజ్జపి సర్వాశ్రమిణాం అధికార తథాపి సన్యాసనిష్ఠా ఏవ బ్రహ్మ విద్య మోక్ష సాధనం న కర్మ సహిత అని. సరే, చర్చ విషయాన్ని గురించి, విషయం యొక్క ఆ గొప్పతన బరువుని బట్టి దాని గురించి చర్చ ఉండాల్సిందే. ఈ విషయ చర్చ ఎప్పుడూ కూడా మనని ఏం చేయాలి అంటే దాంట్లో ఉండే యాథార్థ్యాన్ని గ్రహింపజేసి ఆ విషయం మనల్ని సరి అయినటువంటి ద్రోవలో వెళ్ళే విధంగా మనల్ని డైరెక్ట్ చెయ్యాలి. అప్పుడు మనం నిశ్చింతగా, నిర్భయంగా మనం అనుకున్నటువంటి బ్రహ్మ విద్య జిజ్ఞాస మార్గంలో ప్రయాణం చేయగలం. యత్తు గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం న తత్ స్థిత న్యాయం బాధితుముత్సహతే నహి విధిశతేనాపి తమ ప్రకాశ్యో రేకత్ర సద్భావం శక్తే. ఇలాంటి వాక్యాలు జనరల్ కొటేషన్స్. ఏం అద్భుతమైన వాక్యం ఇది. నహి విధిశతేనాపి తమ ప్రకాశ్యో రేకత్ర సద్భావ శక్యతే కర్తుం కిముత లింగైరితి లింగై కేవలై ఇది. ఏవం ఈ విధంగా ఉక్త సంబంధ ప్రయోజనాయా ఉపనిషద అల్పాక్షరం గ్రంథ వివరణం ఆరభ్యతే. ఇది ఇప్పుడు మేము ముండకోపనిషత్తుకి రాబోయే అంశాలని సూచన మాత్రంగా చెప్పాము.
ఉక్త సంబంధ ప్రయోజనాయా. మేము సంబంధం చెప్పాం, ప్రయోజనం చెప్పాం. విషయం ఇంతకుముందు చెప్పిందే. అధికారిని గురించి కూడా చెప్పాం. కాబట్టి సంబంధ చతుష్టయాన్ని గురించి మేము స్పష్టంగా చెప్పాము. ఇటువంటి ఉక్త సంబంధ ప్రయోజనాయా ఉపనిషదః, మేము రాబోయే ఉపనిషత్తుకి ఈ ముండకోపనిషత్తు యొక్క సంబంధాన్ని, ప్రయోజనాన్ని వివరించి చెప్పాము. అటువంటి ఆ ఉపనిషత్తుకి అల్పాక్షరం గ్రంథ వివరణ ఆరభ్యతే. అది ఎంత మాటలు జాగ్రత్తగా ఆచితూచి ప్రయోగిస్తాడు ఆయన. అల్పాక్షరం వృత్తికి, చాలా తక్కువ మాటలతో చెప్పవలసిన విషయం చెప్పేస్తామండి. అంతేకాని స్వల్ప విషయాన్ని చెప్పడానికి ఇంత పెద్ద వాంగ్మయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టం, మాటల మూటల్ని అక్కడ పెట్టం. ఏ ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి ఆత్మభావేన శ్రద్ధాభక్తి పురస్సరా సంతః తేషాం గర్భజన్మ జరా రోగాద్యనర్థభోగం నిశాతయతి పరం వా బ్రహ్మ గమయతి అవిద్యాది సంసార కారణం వా అత్యంతం అవసాదయతి వినాశయతి ఇది ఉపనిషత్తు. పూర్వస్య స్వదేహ ఏవమర్థస్మరణాతు. ఒక్క వాక్యంలో ఎంత అద్భుతమైనటువంటి అది గంగా ప్రవాహంలాగా భావం, ఆ భాష చూడండి. ఏమంటున్నారు, ఇటువంటి ఈ ఉపనిషత్తుకి మేము స్వల్పంగా టీక రాస్తాము, భాష్యాన్ని రాస్తాము. ఇమాం బ్రహ్మ విద్యాం, ఈ బ్రహ్మ విద్యని ఉపయంతి అంటే ఎవరైతే ఈ బ్రహ్మ విద్యను ముందు పెట్టుకొని ఆత్మభావంతో సమీపిస్తారో, ఆత్మభావేనా ఇది నేనే ఈ విద్య అనే భావంతో ఎవరైతే దీనిని సమీపిస్తారో, ఎలాగ శ్రద్ధా భక్తి పురస్సరాః, శ్రద్ధతో భక్తితో కలిగి వెళ్తారు. సంతః తేషాం, వాళ్ళకి ఇది మనకి కావలసినటువంటి హామీ. ఇందుకోసమే మనం ఈ ఉపనిషత్తుల్ని నిరంతరం చదువుతున్నాం. అయితే అది పొందడానికి నీకు అర్హత ఉందా లేదా, ఎవరికి ఉందో ఎవరికి లేదో ఆ పరమాత్మ తెలుస్తాడు. అసలు కృషి చేయకుండా అర్హత లేదని వెనక్కి తిరిగిపోవటం భీరువుల లక్షణం, ధీరుడి లక్షణం కాదు. అతిముచ్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి అని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ బ్రహ్మ విద్యాం శ్రద్ధాభక్తి పురస్సరా సంతః తేషాం, వాళ్ళకి ఏమవుతుంది, ఫలితం ఏమిటి, లాభం ఏమిటి? గర్భ జన్మ జరా రోగాద్యనర్థభోగ నిశాతయతి. ఏం ఆత్మధైర్యాన్ని ఇచ్చే మాట మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. గర్భ జన్మ, మళ్ళీ గర్భంలో జన్మించటం, జన్మిస్తే జర వచ్చి పడుతుంది. తర్వాత రోగ, నువ్వు వద్దన్నా కద్దన్నా నేను ఎంత గొప్ప ఆరోగ్యవంతుడు అనుకున్నా ఏదో ఒక రోగం వచ్చి పడుతుంది. రోగాది అనర్థ పూగం సమూహాన్ని నిశాతయతి, ఖండించి అవతల పారేస్తుంది. ఏది? బ్రహ్మ విద్య. ఇది అద్భుతమైనటువంటి ఆశ్వాసం. ఆశ్వాసం అంటే నమ్మకాన్ని కలిగించటం. నిశాతయతి పరం వా బ్రహ్మగమయతి. కేవలం ఈ రోగాలు, రుచులు, ఈ జన్మలు, గర్భవాసాలు, గర్భంలో తిరగటం అటు ఇటు అవే కాదు. ఈ గర్భవాస సంసారం అనేటటువంటి ఆ రోగం, దాని వృక్షాన్ని కఠోపనిషత్తులో చెప్పారు. తర్వాత సాధకుని యొక్క స్థితిని ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. ఇక్కడ ఇందులో ఇదిగో ఈ సంసార జన్మ ఇలాంటి వాటిని మధ్య మధ్యలో ఒక్కొక్క మాటతో అన్నీ ఆయన చెప్తూ ఉంటాడు. అది ఏం చేస్తుంది? పరంవా బ్రహ్మగమయతి, పరబ్రహ్మకి నిన్ను చేరుస్తుంది. అవిద్యాది సంసార కారణం వా అత్యంతం అవసాదయతి. అవిద్య అంటే జీవ బ్రహ్మైక్యం కాదు అనుకోవడం, జీవుడు వేరు బ్రహ్మ వేరు అనుకోవటమే. పైగా ఇంకొకటి ఉంది ఈ ఉపనిషత్తులో, జీవుడు బ్రహ్మ, ఈ చర్చ కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకని మనం ఈ ముండకోపనిషత్తుని ఎంత లోతుకంట పరిశీలించి మనం సొంతం చేసుకుంటే మనకంత ఉపయోగం.
ఇది రెండు పక్షులు రెండు చెట్టు మీద రెండు పక్షులు వాల్మీకి రామాయణంలో రెండు పక్షులు ఉన్నాయి. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అవిద్యాది సంసార కారణం వా అత్యంతం అవసాదయతి. అవిద్యని పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనం చేసి పారేస్తుంది అని చెప్తున్నారు. వినాశయతి ఇది ఉపనిషత్తు. ఉపనిషత్తు ఉపని పూర్వస్య సదేహే ధాతోహో. ఆ మూడర్థాలు చెప్పారు. నిశాతయతి, గమయతి, అవసాదయతి. మూడర్థాలు. ఆ షదులు విశరణ గతి అవసాదనయో. ఆ మూడర్థాలు కఠోపనిషత్తులో చెప్పారు. మళ్ళీ ఇక్కడ ముండకోపనిషత్తులో ఉపనిషత్ శబ్దాన్ని ఆ ఉపసర్గలతో సహా ఆ షదులు అనే ధాతువు షద్దులు అనే ధాతువుకి ఉన్న మూడర్థాలని ఇక్కడ నిరూపించి చెప్పారు. ఏది నిశాత అయితే దేన్ని షదులు గతి, విశరణ, అవసాదన. గతి అంటే గమయతి, పరంబ్రహ్మ గమయతి గతి. తర్వాత అవసాదయతి విశరణం, దేనిని అవిద్యని సంసార కారణాన్ని అవసాదయతి లేకుండా చేస్తుంది. నిశాతయతి పూర్తిగా లేకుండా చేస్తుంది, ఖండించి పడేస్తుంది. గర్భజన్మ జరాది రోగాల్ని లేకుండా చేస్తుంది. ఈ మూడు ప్రయోజనాలు ఉన్నది ఉపనిషత్తు అని చెప్తూ, అటువంటి ఆ ఉపనిషత్తుకి మేము ఇక్కడ ఏం చేస్తామండి అంటే అల్పాక్షరం గ్రంథ వివరణం ఆరభ్యతే అని మొదలు పెడుతున్నారు. ఇది శంకర భగవత్పాదులు మనకి ముండకోపనిషత్తు యొక్క ప్రారంభంలో అందించినటువంటి సంబంధ భాష్యం. ఇక నుంచి ఉపనిషత్తు ప్రారంభమవుతున్నది. ఓం బ్రహ్మదేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త సబ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఈ ముండకోపనిషత్తులో ప్రతి మంత్రవర్ణము కూడా ఒక అత్యద్భుతమైన పవిత్రమైన దివ్యాక్షర పద సముదాయమే. దీనిని మనం ఎంత ఆస్వాదిస్తే నాలిక ఈ తీపి పులుపు ఇలాంటి రుచులను తెమ్మని కోరుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ శ్లోకాల యొక్క రుచి కనుక మనకు తెలిస్తే ఈ జన్మ సార్థకం అయినట్లే అని మనం భావించుకోవాలి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.